కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ఏమో కేరళకు పోయి కేరళ ముఖ్యమంత్రి సక్కా పనిచేస్తలేడు, ప్రభుత్వం సక్కా పనిచేస్తలేదు, కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది, మీరు కాంగ్రెస్ను నమ్మాలనా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తే తెలంగాణకు వచ్చి ఒకసారి మీరు మా ప్రజలను అడగండి, తెలంగాణ ప్రజలు మీకు సమాధానం చెప్తారు. 6 గ్యారెంటీలు చేసేసినాం, ఒకవేళ కేరళలో కాంగ్రెస్కు ఓటు వేయాలన్నా అని ఆలోచిస్తే మా తెలంగాణకు వచ్చి చూసుకోండి, తెలంగాణలో అన్ని అభివృద్ధి చేసినాం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ తెలంగాణ అట, తెలంగాణ కొత్త కథమటిగా కేరళలో కాంగ్రెస్ ఓటు గుద్దుతారట, అంత అద్భుతంగా చేసిండట తెలంగాణ రేవంత్ అన్న. ఏం చేసిండు సార్ అని చెప్పి దేవులాడితే దొరికే పరిస్థితి లేదు. ఏం చేసినో తెలియదు రేవంత్ అన్న, తెలంగాణలో ఏం అభివృద్ధి చేసినో తెలియదు. ఏమనంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, మరి మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినామనే డైలాగ్ ఒకటే కొడుతున్నావు. మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవు? బతుకమ్మ చీరలు ఎందుకు ఇస్తలేవు? తులం బంగారం ఎందుకు ఇస్తలేవు? మహిళలకు కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేవు? షాదీ ముబారక్ ఎందుకు ఇస్తలేవు? మహిళలకు 0 వడ్డీ రుణాలు ఎందుకు ఇస్తలేవు? కోటీశ్వరం చేస్తాను మహిళలను, ఏమైంది మరి? ఇవన్నీ చెప్పాలి కదా అన్న, 2-3 చెప్పుడు కాదు అక్కడ పోయి డైలాగులు అన్నీ చెప్పాలి. 6 గ్యారెంటీలు అన్నప్పుడు 6 గ్యారెంటీలలో ఏం పెట్టినావు ఏం కథ అనేది మొత్తం చెప్పాలి. కేరళలో చేసినవి 2-3 చెప్పుడు కాదు. ఏం చెప్పిండు కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఎట్లా షాక్ ఇచ్చిండు అంటే నేను చదివి వినిపిస్తా చూడుర్రి. పేదల ఇండ్లు కూలుస్తూ మాపై విమర్శల, కేరళ ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు. పేదల ఇండ్లు కూలుస్తున్నావు తెలంగాణలో, మాపైనే విమర్శలు చెప్తున్నావా కేరళకు వచ్చి? కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటున్నాడు. రేవంత్ రెడ్డి విమర్శలకు చురుకులు అంటించిన కేరళ సీఎం పినరాయి విజయన్. రేవంత్ రెడ్డి విమర్శలకు చురుకులు అంటించిండు పినరాయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి. ఈ రేవంత్ భారీ భారీ డైలాగులు. తన రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపి ఆ బుల్డోజర్లు పంపే వ్యక్తి మాకు అభివృద్ధి పాఠాలు చెప్తాడా? పినరాయి విజయన్ చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డిని, తన రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపే వ్యక్తి మాకు అభివృద్ధి పాఠాలు చెప్తాడా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలపైన, తెలంగాణలో బుల్డోజర్లు పంపించి తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లులు కూల్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేరళకు వచ్చి మాకు అభివృద్ధి పాఠాలు చెప్తాడా? మాకు నీతులు చెప్తాడా? ఫస్ట్ నీ రాష్ట్రాన్ని నువ్వు చక్కగా చూసుకో అని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి ఫస్ట్ టైమే మాట్లాడలే, మొన్న కూడా మాట్లాడండి ఒకసారి. పేదల ఇల్లులు కూల్చేస్తున్నావు, నువ్వు మాకు చెప్తున్నావా? నీ నీతులు మేము నేర్చుకోవాలా అని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్న మాట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అన్నేమో అక్కడ పోయి డైలాగ్ కొట్టుడు. మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం ఇప్పుడు, మీకు తెలుస్తలేదు.